హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఏం చేస్తుంది అక్క అనుకుంటారా? నిన్నటి నుంచి ఎటుపోయింది అసలు ఒక వీడియో కూడా లేదనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇంట్లో లేను, బయటకు వెళ్ళిన్నాను. బాగా లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేటప్పుడు. ఈరోజు అయితే ఏంటి ఫ్రెండ్స్ మీ ఇంట్లో సండే స్పెషల్? మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి? మా ఇంట్లో సండే స్పెషల్ అయితే అలసంద గారెలు, మటను, చికెను, రైసు, రసం. ఈరోజు అయితే మా ఇంట్లో సండే స్పెషల్. ఇది అంటే సండే స్పెషల్ కాదులే కానీ దీపావళి స్పెషల్ అని చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దీపావళి సోమవారం వచ్చింది కాబట్టి సోమవారం అయితే మా ఇంట్లో ఎవరు తినరు, చికెను మటన్ ఎవరు తినరు. అందుకని చెప్పేసి ఈరోజు చేసుకున్నాము. మేమే కాదు మా ఊళ్ళో అందరూ ఈరోజు చేసుకున్నారు. ఈరోజు చికెను మటన్ అన్నీ చేసుకొని ఈరోజు తిని రేపైతే ఇంట్లో పూజ చేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, మటన్ కర్రీ చేసినాను. వడలెక్కి బాగుంటుంది కదా, గట్టిగా బాగా చేసేసాను. మటన్ కర్రీ, చికెన్ కూడా కర్రీ. ఎందుకంటే అన్ని కర్రీ ఎందుకు చేసినాం అని అంటారేమో. మటన్ అయితే పిల్లలు తింటారు ఫ్రెండ్స్. ఫ్రై చేస్తే ఇంకా వడల్లో ఏం వేసుకొని తింటారని చెప్పేసి చికెను పులుసు పెట్టినాను, మటను పులుసు పెట్టినాను, వేడిగా రైస్, రసం అయితే ఇంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. పిల్లలు అయితే కొన్ని తెచ్చినారు. బాగా లేట్ అయింది ఎందుకంటే కరెంట్ లేదు వడలకు. అందుకని చెప్పేసి అన్ని దబరాలు పొయ్యి కాడ తెచ్చి పెట్టేసినాము. మీరు రోజు వడలు చేస్తూ ఉండమో మేము తింటూ ఉంటామని. ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా చిన్న వీడియో. ఇంతకు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? సండే స్పెషల్ ఏం కాదు, దీపావళి స్పెషల్. అందరికీ అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే ముందే పండుగ చేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, అందరూ పెట్టుకొని తింటున్నారు. మాకైతే తెరప దండిగా ఉండదు కాబట్టి ఇలా పొయ్యి కాడ చేస్తూ ఉంటే లేట్ అయిందనుకో 12కు 1 గంటకు చేసేస్తే ఇంట్లోనే తినేస్తారు అందరూ కూర్చొని. ఈరోజు కరెంట్ లేదు, అయినా బట్టలు వేసిన బట్టలు ఉతుక్కుంటా కొంచెం. నిన్న ఇంట్లో లేను కదా, ఈరోజు పని అయితే ఒక్కరోజు ఇంట్లో లేకపోతే పని బోల్డ్ అంత వచ్చేస్తుంది. ఎంతసేపు చేస్తామని కూడా అవ్వాలి ఫ్రెండ్స్. కూరలో అయితే చేసేసినాను కానీ బేడలు కడుక్కొని బేడలు రుబ్బుకునే లోపల కొంచెం లేట్ అయింది. అందుకే ఒక పక్క వేస్తా ఉంటే ఒక పక్క అయితే తింటున్నాడు సంజు. చిట్టతల్లి అన్నం తినిపించేసిన తినింది, మళ్ళీ తింటుంది వాళ్ళ కాడ. తాప్సి వాళ్ళ నాన్న అందరూ చూడండి చేస్తూ ఉంటే ఇలా తింటున్నారు. మీరు ఇలాగే తింటారా? మా ఇంట్లో అయితే అన్నీ తెచ్చిపెట్టుకొని ఇలా పొయ్యి దగ్గరికి కూర్చొని అందరూ ఇలా పొయ్యి చుట్టూకారం కూర్చొని తింటారు ఫ్రెండ్స్. పండుగలు ఏమన్నా వస్తేను, రోజు అయితే ఇలా లేదు, పండుగలు వచ్చినప్పుడు అయితే ఇలా తింటాం. వడలు అయితే చూడండి ఎంత బాగా అంటే అంత బాగా వస్తున్నాయి. చూడండి పూరీలు పొంగుతున్నాయి వడలు. అట్టే పెట్టేసి మళ్ళీ వేసేస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా చిన్న వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ చెప్పు తల్లి. హాయ్ అనా, హాయ్ అని తాసి, సంజు అందరూ అన్నం తింటున్నారు. ఓకేనా? బాయ్. మరి మీరు తిన్నారా లేదా? మేమైతే తింటున్నాము. మీరు ఏం తిన్నారో కామెంట్ చేయండి.